హాయ్ ఫ్రెండ్స్, మన గైనకాలజికల్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం మోలార్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకుందాం. అసలు మోలార్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? చాలామంది పేరెంట్స్ ప్రెగ్నెన్సీ రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్తో సహా. అయితే చాలా రేర్ కేస్, కొంతమందికి మాత్రం ప్రెగ్నెన్సీలానే ఉంటుంది, అసలు ప్రెగ్నెన్సీ కాదనమాట. ఇది నిజం. ఫ్రెండ్స్, అసలు ఎందుకు వస్తుందంటే ఫెర్టిలైజేషన్ ప్రాసెస్లో క్రోమోజోమ్స్ల యొక్క ప్రాబ్లమ్స్ వల్ల ఇది జరుగుతూ ఉంటుంది. మరి దీన్ని మనం రెండు రకాలుగా చూడొచ్చు. మొదటిది కంప్లీట్ మోలార్ ప్రెగ్నెన్సీ, అసలు బిడ్డ అనేది ఉండదన్నమాట. రెండోది వచ్చేసి పార్షియల్ మోలార్ ప్రెగ్నెన్సీ, ఇది బిడ్డ ఉంటుంది కానీ అబ్నార్మల్గా ఉండి యూట్రస్లో బేబీ అనేది గ్రోత్ అవ్వదన్నమాట. ఇది సెకండ్ టైప్. ఫ్రెండ్స్, అయితే వీటికి లక్షణాలు మనం చూసినట్లయితే హెవీగా వాంతులు రావడం కానీ, హెవీ బ్లీడింగ్ రావడం కానీ, అదేవిధంగా పొట్ట భాగం త్వరగా పెరుగుతున్నట్టు అనిపించడం, ఇవి లక్షణాలు. మోలార్ ప్రెగ్నెన్సీ వస్తే ట్రీట్మెంట్ మనకు చూసినట్లయితే డీసీ ప్రొసీజర్ చేసి అబ్నార్మల్గా ఉన్న టిష్యూని తీసేస్తారు. డీసీ ప్రొసీజర్ తర్వాత మనం వెంటనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోకూడదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మోలార్ ప్రెగ్నెన్సీ వచ్చినా సరే తర్వాత మీకు మళ్ళీ హెల్దీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, మీరు భయపడాల్సిన పని లేదు.